రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి వీళ్ళందరినీ పార్టీలుగా పెడుతున్నాం. అదే గనక మనం చనిపోయి ఉంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల సభా ప్రాంగణం మెయింటైన్ చేయలేకపోయారు. ఆర్గనైజర్స్ అందరూ అరెస్ట్ అయిపోయే వాళ్ళండి. అంటే మీకు తెలిసి ఉండొచ్చు, బహుశా బాగా గుర్తొచ్చే ఘటన రమేష్ హాస్పిటల్ కి సంబంధించి కరోనా టైంలో ఒక హోటల్ తీసుకున్నారండి. దాంట్లో విఐపీలకి కొంత అకామిడేషన్ ఇస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెట్టారు. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి దగ్ధమైందండి. దానికి బాధ్యులు ఎవరండి? రమేష్ డాక్టర్ గారిని జైల్లో వేస్తారంటే ఆయన తప్పించుకొని తిరిగిన పరిస్థితుల్లో కొంతమంది డాక్టర్లను అరెస్ట్ చేశారండి. మీకు అర్థమవుతుందా? డాక్టర్లకి ఏం సంబంధం అండి? షార్ట్ సర్క్యూట్ వచ్చింది, అక్కడ ఎవరు ఫెయిల్యూర్ అయ్యారండి? అంటే దీనికి నక్కకి నాగలోకానికి లింకులేసి లాగేటటువంటి సమర్థులు. సో ఇప్పుడు ఈ తిరుమలేశ్వర్ రెడ్డి, మాధవరెడ్డి, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ నెల్లూరు ఎస్పీ, ప్రకాశం ఎస్పీ, సత్యసాయి ఎస్పీ, పల్నాడు ఎస్పీ, ఇంతమంది రెడ్లు ఆర్గనైజింగ్ లో కళ్ళ ముందు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి లేకపోతే అసలు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మోడీ గారి వర్గం ఏదో ఉన్నారండి. పాపం వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఆయన అన్నాడు, అమ్మా నేను చచ్చిపోతున్నాను అన్నాడు. లేదు సార్, మా ప్రాణాలు ఒడ్డేసైనా మిమ్మల్ని కాపాడుతాం సార్, బుద్ధి తక్కువ, మా రాష్ట్రంలో దరిద్రం ఏంటో మాకు తెలుసు సార్, పక్క రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు మీరు చనిపోతే అవమానం మాకు సార్ అంటూ చిట్ట చివరి వరకు ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాను సార్. ఒకవేళ ఏదన్నా విపత్తు వచ్చినా నేను చచ్చైనా ఆయన్ని కాపాడదామని మెంటల్ గా ఫిక్స్ అయ్యాను సార్. అంత క్రూరమైన ఘటన జరిగి ఆయన రెండు చేతులు పట్టుకొని నన్ను రక్తంతో ఉండి జనాలు తీసుకువెళ్తుంటే కుర్చీల్లో కూర్చొని సోజ్యం చూస్తున్న పోలీస్ ఆఫీసర్లను చూస్తుంటే నాకున్న బీపీ టెంపర్ కి ఖచ్చితంగా కుర్చీ ఎత్తి వాళ్ళని కొట్టేసి ఉంటే సెక్షన్ 353 నా మీద కట్టుండేవాళ్ళు సార్. నా కోపాన్ని, నా బాధని, నా ఓర్పుని పెంచుకుంటూ ఆ పెద్ద ఆయన్ని చేతులు పట్టుకుంటూ తీసుకెళ్లి, సార్ మా రాష్ట్రంలో ఇలాంటి దరిద్రమే జరుగుతుంది కాబట్టి మేము మోడీ గారిని ఆశ్రయించాం సార్, ఇక మోడీ గారు వచ్చారు, మాకేం దిగులు లేదు సార్, ఈ ఘటన నుంచి మనం ఒడ్డున పడ్డాం, ఇక్కడ బొప్పుడు ఆంజనేయం గుడి ఉంది సార్, చాలా ఫేమస్ సార్, ఇక్కడ ఏ యాక్సిడెంటల్ జోన్స్ ఉండవు సార్, ఏ ప్రాణ నష్టం కనుక దేవుడే కాపాడుతాడు సార్, మీకేం భయం లేదని ఆయన్ని కారులో ఎక్కించాకే నేను నా ఫోన్లు కలవక ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాక ఒక నిర్దాయంగా పరిస్థితుల్లో నడుచుకుంటూ వెళ్తూ కన్నీటి పర్యంతం అయిపోయాను సార్. ఎంత దిక్కుమాలిన చర్య అంటే సభ సక్సెస్ అయిందనే విషయం గురించి మనం మాట్లాడుకోకుండా మనం భయపడ్డాం. ఇప్పుడు పోలీసుల వల్ల మీకు ఇబ్బంది కలగడం ఇది తొలిసారి కాదు కదా. విశాఖలో కూడా మిమ్మల్ని పక్కన పిలిచి ఇంకా చాలా మాటలు మాట్లాడున్నారు కదా. ఏదైతే గొడ్డలి అనే పదం ఉంటే ఇందాక మీరు మునయ్య అనే పదాన్ని వాడారు చూడండి గిద్దలూరులో, అక్కడ మునయ్య చేసిన తప్పు, పెద్ద తప్పు ఏంటంటేనండి, మునయ్య ఒక ధైర్యం వచ్చేసింది, బీజేపీ మాతో కలిసింది, ఇక చూడండి ఈ మీటింగ్ అయిపోయాక వార్ వన్ సైడ్ అవుతుంది, ఖచ్చితంగా గెలుపు బాబు గారిదే, ఇక రాష్ట్రంలో ఇంత దరిద్రం ఉండదు, ఇక మీ వర్గం పోతుంది అంటూ సవాళ్లు విసురుతూ కొన్ని వందల మందిని బస్సులు ఎక్కించుకొని, అప్పటి వరకు మనం వెళ్తానంటే బస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సార్. మన అదృష్టం కూడా ఆనైంది, మోడీ గారి సభ అనేటప్పటికి బస్సులు ఎన్ని కావాలనే అడిగి తీసుకున్నాం మనం. ఆ బస్సులో బయట ఆపేశారు రజనమ్మ బస్సులు ఇచ్చారు, బయట ఆపేశారు, బయట ఆపేశారు 20 కిలోమీటర్ల అవతల. ఏదైతే మునయ్య గారు ఆ బస్సు తీసుకొని అందరినీ ఎక్కించి ఇక రాబోయేది మా ప్రభుత్వమే, చూడు ఎంత ధైర్యంగా నిలబడతారో బాబు గారు అంటే, ముందు నువ్వు నిలబడరా ధైర్యంగా అంటూ అతన్ని నడి రోడ్డు మీద కత్తిపోట్లు కాదంటండి, గొడ్డలే. ఈ రోజు వైజాగ్ లో నన్ను బెదిరించింది కూడా గొడ్డలు ఎక్కడుంటే నీకెందుకో, ఏంటి నువ్వేం చేయగలుగుతావు, జగన్మోహన్ రెడ్డిని తీమంటావా గొడ్డలి, మళ్ళీ వాడమంటావా అని బెదిరించిన ఘటనలో కూడా ఏ మాత్రం తొనకలేదు, బెనకలేదండి. పోతే పోతాయి ప్రాణాలు సార్, కరోనాలో దిక్కు మొక్కు లేని చావుల కంటే ఒక ఉద్యమంలో చనిపోవడం గొప్ప స్ఫూర్తి ప్రదాయం సార్. కానీ ఎలక్షన్ అయ్యే వరకు మేము బతికుండాలి, మా గళాన్ని వినిపించాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ పోయామా బతికామా అని ఆలోచించాలి సార్. ఇది ఒక ఉద్యమం లాంటిది, ఈ ఉద్యమంలో కాపాడుకోవాల్సింది మా ప్రాణాలు కాదు సార్, రాష్ట్ర ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని. విలువైన ఓటుతో అతన్ని గద్దె దింపే వరకు ఇలా మేము భయపడ్డాం, ఇలా మీకు రక్తం అయింది, ఇలా కాలు తెగిపోయింది, ఇవేం మేము మాటలు చెప్పండి సార్. సభ సక్సెస్ అయింది, 100కి 200 రెట్లు సక్సెస్ అయింది. బీజేపీ సాన్నిధ్యాన్ని రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రభుత్వం ఫామ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత మందిని బెదిరించినా, ఎంత మందిని చంపినా ఈ ఉద్యమం అనేది ఆగదు, మీరు గద్దె దిగడం అనేది పక్కాగా రాష్ట్ర ప్రజలు నిర్దేశించారు. సో ఇటువంటి భయానక పరిస్థితులు నెలకొల్పితే మనం దీని గురించే చర్చిస్తుంటే రాష్ట్ర ప్రజలు అమ్మో చచ్చిపోయే వాళ్ళ, చంపేసే వాళ్ళ, ఈరోజు మునయ్యని చంపేశారు, అరే ఇక రాక్షస ప్రభుత్వంలో బీహార్ లాగా ఎలక్షన్స్ చేస్తాడు, మనకెందుకు అంటూ భయపడుతున్న పరిస్థితి సార్.
కానీ ఇక్కడ ఎవ్వరు భయపడాల్సిన పరిస్థితి లేదు. మునయ్య ప్రాణం కోల్పోయినా, ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ ప్రాణం కోల్పోయినా ఇక్కడ ఉద్యమమే ఆగదండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చిట్ట చివరికి కర్ర పట్టుకున్న గాంధీ గారు ఉద్యమంలో చివరి వరకు నిలబెట్టి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. చనిపోయిన వందల ప్రాణాలు ఉన్నాయి, కానీ ఉద్యమం ఆగదు. ఈసారి వైసీపీ గద్దె దిగడంలో ప్రధాన పాత్ర అండి. మోడీ గారు మనకిచ్చిన భరోసా, రాష్ట్రాన్ని నేను కాపాడుతాను, రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను, నన్ను నమ్మండి అంటూ ఇచ్చిన హామీని మేమందరం గుర్తిస్తాం. అదే రకంగా టీడీపీ, జనసేన అమరావతి విషయంలో గాని, ప్రజాస్వామ్య విషయంలో గాని, ఈ వైసీపీ అరాచక పాత్రలో దళితుల మీద జరుగుతున్న దాడుల్లో గాని మేమెవ్వరికీ భయపడం, మా ప్రాణాలకు తెగించి ముందుకొచ్చాం. ఎన్నో మార్లు అంటారండి మా పవన్ కళ్యాణ్ గారు, 2008లోనే నేను రివాల్వర్ అప్పు చెప్పేశాను. రివాల్వర్ ఉండేది నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి. ఎందుకని రివాల్వర్ అప్లై ఇచ్చేసానంటే నా ప్రాణాలకి తెగించి ముందుకు వస్తాను, ఇక దేనికైనా సిద్ధం, చావో రేవో ప్రజల్లో తేలిపోవాలని నిర్దేశించుకున్నారండి. సో ఖచ్చితంగా భయపడ్డామా, భయపెట్టారా, ప్రాణాలు పోయావు, ఇవన్నీ సెకండరీ థింగ్ సార్. సభ సక్సెస్ అయింది, ప్రజలందరూ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఫామ్ అయ్యేది పక్కా సార్. రైట్. శ్రీనివాసరావు గారు, కోడ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఉండవు, అంతా సజావుగా సాగుతుంది అని, ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఇచ్చినప్పటి